హాయ్ ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా అనంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వైల్డ్ లైఫ్. వరల్డ్‌లో వేరే ప్లేసెస్‌తో కంపేర్ చేస్తే అక్కడ స్పైడర్స్ నుంచి క్రొకడైల్స్ వరకు, కంగారూస్ నుంచి స్నేక్స్ వరకు ప్రతీదీ అన్‌యూజువల్లీ పెద్ద సైజ్‌లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్స్‌ట్రీమ్‌గా అనిపిస్తాయి. అలాంటి ఆస్ట్రేలియాలో ఒక టైంలో మేజర్ ఎకలాజికల్ బ్యాటిల్ వాళ్ళు ఫైట్ చేయాల్సొచ్చింది. దేంతో అనుకుంటున్నారు? ప్రెడేటర్స్‌తో కాదు, న్యాచురల్ డిజాస్టర్స్‌తో అంతకంటే కాదు. గెస్. రాబిట్స్‌తో. యెస్. క్యూట్, సాఫ్ట్, హార్మ్‌లెస్‌గా కనిపించే రాబిట్స్‌తో. 1959లో థామస్ ఆస్టిన్ అనే ఈ బ్రిటిష్ సెటిలర్ హంటింగ్ కోసం 24 యూరోపియన్ రాబిట్స్‌ని ఆస్ట్రేలియాలో ఉన్న తన ఎస్టేట్‌లోకి తీసుకొచ్చాడు. అప్పుడు అది చాలా హార్మ్‌లెస్ ఇంట్రొడక్షన్‌గా కనిపించింది. సెటిలర్స్ వాటిని మీట్ కోసం, ఫర్ కోసం హంట్ చేసేవాళ్ళు. కాబట్టి రాబిట్స్ ఒక యూజ్‌ఫుల్ రిసోర్స్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఆస్ట్రేలియా ఎకోసిస్టమ్‌కి అవి కంప్లీట్‌లీ ఇన్‌కంపాటిబుల్ అండ్ కొత్త స్పీసీస్. వాటిని హంట్ చేసి తినే న్యాచురల్ ప్రెడేటర్స్ లేవు. అవి తినడానికి ఫుడ్ ప్లెంటీగా ఉండేది. ఆస్ట్రేలియా క్లైమేట్ కూడా చాలా ఫేవరబుల్‌గా ఉండేది. ఎకోసిస్టమ్‌లో బ్యాలెన్స్ బ్రేక్ అయితే ఎలా ఉంటుందో చూడండి. కొన్ని డెకేడ్స్‌లోనే ర్యాపిడ్ పాపులేషన్ అనేది పెరిగిందనమాట ర్యాబిట్స్‌ది. సో, ఆల్మోస్ట్ కాంటినెంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ ర్యాబిట్ బూమ్‌కి ఒక పాజిటివ్ యాస్పెక్ట్ కూడా ఉంది. గ్రేట్ డిప్రెషన్ టైమ్‌లో ఫ్యామిలీస్ ఈ ర్యాబిట్స్‌ని హంట్ చేసి వాటి మీట్‌ని తిని బ్రతికేవాళ్ళు. అది వాళ్ళకి చీప్ అండ్ యాక్సెసిబుల్ ప్రోటీన్ సోర్స్‌గా ఉండేది. వార్ టైమ్‌లో చేసే గవర్నమెంట్ రేషనింగ్‌లో కూడా అంటే గవర్నమెంట్ ఇచ్చే సప్లై ఒకవేళ గనక తక్కువ పడితే ఆ టైంలో కూడా ఇటువంటి ర్యాబిట్స్‌ని హంట్ చేసి వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకునేవాళ్ళు. అంటే ఒక స్పీసీస్ ఒక్కోసారి రిసోర్స్ కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి థ్రెట్ కూడా అవ్వచ్చు. కానీ పాపులేషన్ కంట్రోల్ లేకుండా పెరిగితే బెనిఫిట్ కంటే డ్యామేజే చాలా ఎక్కువ జరుగుతుంది. ర్యాబిట్స్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పాపులేషన్ అన్‌కంట్రోల్డ్‌గా పెరిగింది. అవి క్రాప్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసాయి. వెజిటేషన్ మొత్తాన్ని కూడా తినేసాయి. గ్రీన్ కవర్ లేకపోవడం వల్ల సాయిల్ ఎరోషన్ కూడా చాలా యాక్సెలరేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ నేటివ్ స్పీసీస్‌కి రిసోర్స్ యాక్సెస్ కూడా చాలా వరకు తగ్గింది. చాలామంది వాళ్ళ ఫార్మ్స్‌ని కంప్లీట్‌గా అబాండన్ చేసి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇప్పటికి కూడా ర్యాబిట్స్ వల్ల ఆస్ట్రేలియన్ అగ్రికల్చర్‌కి ఏడాదికి $200 మిలియన్ యాన్యుయల్ రెవెన్యూ లాస్ అనేది జరుగుతుంది. ఇది సింపుల్ యానిమల్ ప్రాబ్లమ్ కాదు. ఫుల్ స్కేల్ ఎకలాజికల్ క్రైసిస్. ఆస్ట్రేలియా వాటిని కంట్రోల్ చేయడానికి హంటింగ్, పాయిజనింగ్, ట్రాపింగ్ లాంటివి అన్ని మెథడ్స్ ట్రై చేసింది. అండ్ ఈవెన్ 3000 కిలోమీటర్స్ లాంగ్ ర్యాబిట్ ప్రూఫ్ ఫెన్స్ కూడా కన్‌స్ట్రక్ట్ చేసిందంటే జస్ట్ ఇమాజిన్. కానీ ఇన్వేసివ్ స్పీసీస్ వన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే ఫిజికల్ బ్యారియర్స్ చాలా సార్లు అసలు సరిపోవు. 1950స్‌లో సైంటిస్ట్స్ ఒక బయోలాజికల్ అప్రోచ్ తీసుకున్నారు. ఎక్స్‌పర్ట్స్ మిక్సోమా వైరస్ అనే డెడ్లీ వైరస్‌ని రిలీజ్ చేశారు ర్యాబిట్స్ పాపులేషన్‌ని రెడ్యూస్ చేయడానికి. కొన్ని ఇయర్స్‌లోనే పాపులేషన్ డ్రాస్టిక్‌గా డ్రాప్ అయింది. బట్ అగ్రికల్చర్ సెక్టర్‌కి కూడా కొంచెం రిలీఫ్ వచ్చింది. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ క్వెషన్‌ని రైజ్ చేస్తుంది. హ్యూమన్స్ డిసీజ్‌ని యూజ్ చేసి ఒక స్పీసీస్‌ని కంట్రోల్ చేస్తే మనం నేచర్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టా? లేక మనకి నచ్చినట్టు మనం నేచర్‌ని మోడిఫై చేస్తున్నట్టా? ర్యాబిట్ క్రైసిస్ ఒక హిస్టారికల్ స్టోరీ కాదు. ఇది ఇప్పుడు గ్లోబల్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎన్వైర్మెంటల్ థ్రెట్స్‌లో ఒకటైన ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ గురించి, అది చేసే డ్యామేజ్ గురించి తెలియజేస్తుంది. ఒక నాన్ నేటివ్ ఆర్గానిజం ఒక న్యూ ఎకోసిస్టమ్‌లో అన్‌కంట్రోల్డ్‌గా స్ప్రెడ్ అయితే డ్యామేజ్‌ని రివర్స్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే మోడర్న్ బయోడైవర్సిటీ గవర్నెన్స్ ప్రివెన్షన్ మీదే స్ట్రాంగ్ ఫోకస్ పెడుతుంది. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో టార్గెట్ 6 స్పెసిఫికల్లీ ఇన్వేసివ్ స్పీసీస్‌ని ప్రివెంట్, రెడ్యూస్ అండ్ మేనేజ్ చేయాలనే దాని మీద ఎంఫసైజ్ చేస్తుంది. వై? బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇండియాలో కూడా ఈ థ్రెట్‌ని రికగ్నైజ్ చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 ద్వారా గవర్నమెంట్‌కి ఇన్వేసివ్ స్పీసీస్‌ని రెగ్యులేట్ చేసే పవర్స్ వచ్చాయి. ఎకోసిస్టమ్స్ డీస్టెబిలైజ్ కాకుండా ముందే యాక్షన్ తీసుకోవడానికి. ర్యాబిట్ క్రైసిస్ మనకు ఒక ఇంపార్టెంట్ బట్ పవర్ఫుల్ లెసన్ నేర్పిస్తుంది. అదేంటంటే ఎన్వైర్మెంటల్ డిజాస్టర్స్ అనేవి సడన్‌గా జరగవు. చాలా సార్లు అవి హార్మ్‌లెస్‌గా అనిపించే డెసిషన్స్‌తోనే స్టార్ట్ అవుతాయి. ఎకాలజీలో చిన్న చిన్న ఇంట్రొడక్షన్స్ కూడా ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్‌ని క్రియేట్ చేస్తాయి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ రిస్టోరేషన్. ఎందుకంటే బిగ్గెస్ట్ ఎన్వైర్మెంటల్ బ్యాటిల్స్ మనం రియలైజ్ అయ్యే లోపే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్‌ఫుల్.